డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 10:30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. నూతన అధ్యక్షుడి ప్రమాణం కార్యక్రమం అమెరికాలో ఇనాగరేషన్ అంటారు. ఇనాగరేషన్కు వాషింగ్టన్ వెళ్లిన ముఖేష్ అంబానీ దంపతులు దానికి ముందు ట్రంప్తో విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్తో కలిసి ఆ జంట దిగిన ఫోటోను అంబానీ కంపెనీ రిలయన్స్ వర్గాలు విడుదల చేశాయి. ఆ ఫోటో వైరల్ కాగానే ట్రంప్ ఇనాగరేషన్కు అంబానీలకు ఆహ్వానం అందడం ఏమిటి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం లేకపోవడం ఏమిటి అని ఓ చర్చ మొదలైంది సోషల్ మీడియాలో. ప్రపంచ రాజకీయాల్లో అమెరికాకున్న స్థానం దృష్ట్యా ఆ దేశాధ్యక్షుడి విధానాలు అమెరికా మీద, స్వదేశం మీదే కాకుండా ఇతర దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ట్రంప్ ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటారన్నది, నడుపుతారన్నది కొంచెం ముఖ్యమైన విషయం, మనకు కూడా కాస్త ఆసక్తికరమైన విషయం. అందుకని ట్రంప్ ఇనాగరేషన్కు ఆహ్వానాలపై నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటాను. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అంబానీలకు ఆహ్వానం అందడానికి మోదీకి ఆహ్వానం లేకపోవడానికి మధ్య అసలు పోలికే తప్పు. ప్రెసిడెంట్ ఇనాగరేషన్ కార్యక్రమం నిర్వహించడానికి అక్కడ ఒక కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ ఆహ్వానాలు పంపుతుంది. ఆ కమిటీ నిధులు కూడా సేకరిస్తుంది ఇనాగరేషన్ కోసం. ట్రంప్ ఇనాగరేషన్కు మొన్నటికే 2 రోజుల క్రితానికే $170 మిలియన్ పోగయ్యాయి. ఇనాగరేషన్ రోజుకు ఆ ఫండ్ $200 మిలియన్ మించవచ్చని అంచనా. 2017లో ట్రంప్ ఇనాగరేషన్ జరిగినప్పుడు దానికి $106 మిలియన్ పోగేశారు. 4 ఏళ్ల తర్వాత జో బైడెన్ ఇనాగరేషన్కు పోగేసింది $65 మిలియన్. విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ కమిటీ ఇనాగరేషన్ తర్వాత 90 రోజుల్లోగా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్కు నివేదించాలి. అయితే ఈ డబ్బు ఎలా ఖర్చు చేస్తారో జనానికి తెలియదు. ఈ ఖర్చుకు సంబంధించి అమెరికాలో సరైన నియంత్రణ యంత్రాంగం లేదు. అలాంటిది ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా ఉంది. దానిపై డెమోక్రాట్లు ఒక బిల్లు కూడా రూపొందించారు. సరే, మళ్ళీ ఒకసారి ఆహ్వానాల దగ్గరికి వెనక్కి వెళదాం. ఇనాగరేషన్కు దానితో పాటు జరిగే విందులకు హాజరయ్యే బిలినీర్లే ఈ ఫండ్కి విరాళాలు ఇచ్చేది. వారు అంతంత డబ్బు ఎందుకు విరాళంగా ఇచ్చేది ఊహించడం కష్టం కాదు. విందులో ట్రంప్తో మాట్లాడే ఛాన్స్ కావాలంటే కనీసం $1 మిలియన్ విరాళం ఇవ్వాలి. పోయినసారి అంటే 2017లో ట్రంప్ ఇనాగరేషన్ అప్పుడు ఇది $5 లక్షల. ఈసారి రెట్టింపు చేశారు. కాబట్టి ట్రంప్తో ఫోటో దిగిన అంబానీ దంపతుల కంపెనీ రిలయన్స్ నుంచి ఇనాగరేషన్ కమిటీకి కనీసం $1 మిలియన్ విరాళం అంది ఉంటుంది. విదేశీ పౌరుల నుంచి విరాళాలు సేకరించకూడదని నియమం ఒకటి ఉంది అక్కడ. కాబట్టి వారి దగ్గర నుంచి కాకుండా రిలయన్స్ నుంచి విరాళం వెళ్ళి ఉంటుంది. ఇక దేశాలకు అందే ఆహ్వానాల విషయానికి వస్తే, ఆహ్వానించాలనుకున్న దేశాలకు ఇన్విటేషన్ వెళుతుంది. ఎవరిని పంపాలనేది ఆహ్వానం అందుకున్న ప్రభుత్వం ఇష్టం, ఆ దేశ ప్రభుత్వం ఇష్టం. సాధారణంగా అమెరికాలో ఉన్న రాయబారులు లేక విదేశాంగ మంత్రులు హాజరవుతారు. ప్రత్యేకంగా దేశాధ్యక్షులను, ప్రధానమంత్రులను ఇనాగరేషన్కు పిలవడం, ఆహ్వానించడం ఇంతవరకు జరగలేదు. ట్రంప్ ఈసారి కొత్త సంప్రదాయం నెలకొల్పుతున్నారు. ట్రంప్ అభిమతం ప్రకారం ఆహ్వానాలు అందుకున్న వారిలో చైనా అధినేత జిన్పింగ్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ, హంగరీ ప్రధాని విక్టర్ అర్బోన్, ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నాయిబ్ బుకిలీ, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో, ఇంకా మరికొందరు ఉన్నారు. ఆహ్వానం అందుకున్న వారిలో మెజారిటీ నాయకులు రైట్ వింగ్ పొలిటీషియన్స్, మితవాద నేతలు. నరేంద్ర మోదీ కూడా మితవాద నాయకుడే. కానీ ఆయనకు ఆహ్వానం లేదు. దానికి కారణం ఏమిటో మనకు తెలియదు, ఊహించుకోవాల్సింది ఎవరికి వారు. మోదీతో ట్రంప్కు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నిజానికి ఇండియాతో సమస్యలు ఉన్నాయి, కానీ మోదీ చాలా గొప్ప మనిషి, ట్రెమెండస్ గాయ్ అని ట్రంప్ ఆ మధ్యనే అన్నారు. పైన చెప్పిన వాళ్ళలో జిన్పింగ్ ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించడం లేదు. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ను పంపుతున్నారు వాషింగ్టన్. ఇండియా నుంచి మన విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరవుతున్నారు. దేశాల నాయకుల సంగతి ఎలా ఉన్నా ట్రంప్ ఇనాగరేషన్లో పెద్దపేట కార్పొరేట్కే. అమెరికా విధానాలే అట్లాంటివి. టిక్ టాక్ అధినేత షాజీ షూ, టెస్లా ఎలాన్ మస్క్, ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ జెఫ్ బిజోస్, యాపిల్ టిమ్ కుక్, గూగుల్ నుంచి సుందర్ పిచాయ్ వంటి మహామహులు హాజరవుతున్నారు. వీరు కాక సిలికాన్ వ్యాలీ నుంచి చాలామంది టెక్ కంపెనీల అధిపతులు ఇనాగరేషన్లో పాలు పంచుకోబోతున్నారు. జీవించి ఉన్న 4 అమెరికన్ ప్రెసిడెంట్స్ బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్, ఇప్పుడున్న అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ జో బైడెన్ హాజరవుతున్నారు. ట్రంప్పై పోటీ చేసి ఓడిన కమలా హ్యారిస్ కూడా హాజరవుతున్నారు. 2021లో బైడెన్ ఇనాగరేషన్కి మాత్రం ఆయనపై పోటీ చేసి ఓడిన ట్రంప్ హాజరు కాలేదు.